నేర్చుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేలాదూత కొలవబడుచున్న యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, చేయగల తండ్రి, సర్వశక్తుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ కృపలో మమ్మల్ని నడిపించిన దేవా నీకే వందనాలు ప్రభువా. నీ శక్తినిచ్చి నడిపించిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి 2025 సంవత్సరమునైనా 2 నెలలు మాకు ఇచ్చి ప్రభువా తండ్రి, మరి 3వ నెలలో తండ్రి 2వ తారీఖున ప్రవేశపెట్టింది ప్రభువా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది దినానైతే మా మధ్యన లేరు ప్రభువా, మీరైతే మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చిన కృపలను బట్టి ప్రభువా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఆదివార సమయంలో ప్రభువా తండ్రి, మొదటి ఆదివారాన్ని ప్రభువా తండ్రి నీ యొక్క శరీరాన్ని ప్రభువా నీ యొక్క రక్తాన్ని ప్రభువా తీసుకోవడానికి సిద్ధపడి ప్రభు ఈ స్థానంలోకి వచ్చావు ప్రభువా నీకు వందనాలనైనా తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. మాలో ఉన్న సమస్తమైన అంధకార శక్తులు లయపరచమని అడుగుతున్నాను నాయన. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా తండ్రి. యేసయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి, ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. వాతావరణం మీ కాదులో ఉంచుకోండి, ప్రతి ప్రాంతాలు మీ కాదులో ఉంచుకోండి, కార్యక్రమం మీ కాదులో ఉంచుకోండి ప్రభా. ముఖ్యంగా మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోమని అడుగుతున్నాను నాయన తండ్రి. నీకే వందనాలు ప్రభా. రావాల్సిన బిడ్డలు సకాలంలో తీసుకొని రండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీ వాక్యం కొరకు తండ్రి ఆదుతగలిగినైనా వేగలకు రావడానికి కృపను గ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నీకే వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, మీరు మా మధ్యన సంచారం చేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మాతో ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతటి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవాది దేవుడు మనకిచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలో చదువుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం, కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 454వ పేజీ. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 454వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 454వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకుందాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముక నకలుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా ఆదరించున్నది. యెహోవా నీ ఎంతవరకు కరుణింపక ఇందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించెదరు. నేను మూడుచు వలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత ఇవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదనములను విని ఉన్నాడు. పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించెను. అందరం కలిసి చదువుదామండి. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదరించున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు
ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు. అల్పురాలను ప్రభా, అయోగ్యురాలను నాయన తండ్రి, పెంట కొమ్మ మీద నుంచి లేవనెత్తి ప్రభా నీ యొక్క యవ్వన రక్తములో తండ్రి నీ పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించి పరిశుద్ధపరిచారు ప్రభా, నీకే వందనాలు. నీ బిడ్డగా మలుచుకున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాకైతే జ్ఞానం లేదు, తెలివి లేదు ప్రభా తండ్రి. తండ్రి మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా తండ్రి. నా గొంతుకులు మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా. నా నాలుకను కాల్చమని అడుగుతున్నాను తండ్రి. మీరే తండ్రి నాతో ఉండి ప్రభా, నా నాలుక ద్వారా నా నోటి ద్వారా తండ్రి మీరే మాట్లాడండి ప్రభు. ఇక్కడ ఉన్న వారికి తండ్రి, వినుచున్న వారికి నైనా మీరే సహాయం చేసి నడిపించమని నీ దేవుజల వాక్కులు ప్రభా వినిపించమని ప్రార్థన మా ప్రభుని యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకిచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవునికి వందనా చెల్లించుకుంటున్నాను. అలా కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు ఇక్కడ మనము వారి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, నీ కోపము చేత నన్ను గద్దింపకయ్యా, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. నేను చాలా 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 వీక్ అయిపోయి ఉన్నాను కాబట్టి నన్ను కరుణించి నన్ను రక్షించు నాయనా. నన్ను ఆ చేతులు పట్టుకుని నడిపించి ప్రభా. యేసయ్యా నన్ను బాగు చేయండి నాయనా. నాలో ఉన్న ప్రతి తండ్రి పాటను కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాడు. ఇక్కడ నా ప్రాణము బాగా ఆదరించినది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను పూర్తి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృత్యాశక్తులు చెల్లి ప్రభా. నేను ఎంతవరకు నువ్వు కరుణించకుండా ఉంటా ప్రభా. నేను అనేక విధాలు అలసిపోయాను నాయన, అనేక విధాలు శోధనలో పడిపోయాను ప్రభా. అనేక విధాల శత్రువులు నాకు వెంబడిస్తున్నారు నాయన. అనేక మంది నన్ను చంపాలని చూస్తున్నారు ప్రభా, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు ప్రభా. నువ్వు రా ప్రభా, తిరిగి రా నాయన, నా దగ్గరికి వచ్చి నన్ను విడిపించు ప్రభా. నీ కృపలో నన్ను భద్రపరుచుకునైనా రక్షించినైనా. అట్లా ఒకవేళ మరణం అయిపోతే నాకు అది జ్ఞాపకం లేదు, కానీ పాతాళంలో ఎవరు ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మొదలుపెట్టుకొని ఉంటాడు. ఇక్కడ యోబు గ్రంథము 5వ అధ్యాయం 17-18 వచనాలు చూసుకుంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించే మనుషుడట ధన్యుడట. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను అతను ఇచ్చే శిక్షనే, అతను మనకి అనుగ్రహించిన ఆ యొక్క గద్దింపును కూడా మనం దేవుని కూడా ధృవీకరించడానికి వీలు లేదు. ఆయనే గాయపరిచి ఆయనే గాయములు కడతారట. ఆయనే గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచను. హల్లెలూయా. ఆయనే గాయం చేస్తారు. ఎందుకంటే మన క్రియలను బట్టి, మనం చేసే పనులు బట్టి, మన అతిక్రమణలు బట్టి మనల్లో ఆయన గాయపరిచి మళ్ళీ ఆయన ఏం చేస్తారు? స్వస్థపరుస్తారు. మనం ఎలా మన పిల్లలు కొట్టేస్తూ ఉంటాం, మన దగ్గర తీసుకుంటూ ఉంటాము. ఆ విధంగా దేవుడు ఏం చేస్తారంటే మనకి తెలియాలని, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసే పనులు తెలియాలి. కాబట్టి మనకి మరలా మనము సరిచేసుకోవాలి. కాబట్టి మనము దేవుని అంగీకరించి దేవునిలో నిలకడగలిగే జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఆయనే ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే కొడతాడు, ఆయనే మాన్పుతాడు. కాబట్టి దానిని మనం జ్ఞాపకం, ఎందుకంటే దేవుడు ఏదో చేస్తున్నాడు మనకని చెప్పేసి మనము దేవుని మీద భారం వేయడానికి లేదు, కానీ మనము చేసిన మన అతిక్రమంలో బట్టే మనకి అవి తొలగుతున్నాయని చెప్పేసి మనము అనుకొని ఇక్కడ మనకి ఆయనకి మనము అనే ప్రభా, నా గాయాలన్నీ మార్చండి ప్రభా, నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించండి నాయన అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నీ మొర విని
నీ గాయాలు మార్చడానికి, నీ శ్రావను జయించడానికి నీకు శక్తినిచ్చే దేవుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటున్నాడు ఇక్కడ, నేను మూలుగుచో అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచిచో నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రాధనదని నేను అన్ని కూడా దేవుడికి మరి దావీదు మహారాజు ఎంతో శోధన అనుభవించాడండి. ఎంతో కష్టపడినప్పటికీ కూడా దేవుడికి సన్నిధిలో ప్రతిదీ కూడా మొరపెట్టుకోవడం మనం ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఎంతో విచారం అనమాట, ఎంతో భయం అనమాట. తను బ్రతుకుతానో లేదనే భయం, తను ఎవరికి దొరికిపోతానన్న భయం, తను చేసిన తప్పులు మరి ఎన్నైనా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడో మీకు అందరికీ తెలిసిన విషయమే. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి, యెహోవా నా రోదలలోని విని ఉన్నాడు. పాపము చేయవారిలారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నేను ఇక్కడ యోబు 23:10 అంటాడు. యోబు 23:10 నేను శోధించబడిన మీదట నేను ఎలా ఉంటానట, సువర్ణమే మారుతాను అని అంటాడు. చూడండి 23:10 నేను శోధించబడిన మీదట. చదవమ్మా. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. నేను నడుచు మార్గము ఆయన తెలుసు కాబట్టి దానిని బట్టి నేను శోధించబడ్డాను. ఆ శోధించబడిన తర్వాత నేను ఎలా ఉంటానట, సువర్ణం వలె మారుతారట. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఇప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసును, నేను ఎలా ఉన్నానో ఆయన తెలుసు, నా అంతరంగ స్వభావం ఆయన తెలుసు, నా అంతరంగం ఎలాగుందో, నా మనసు ఎలాగుందో, నా హృదయం ఎలాగుందో, నా ఆలోచనలు ఎలాగున్నాయో, నా తలంపులు ఎలాగున్నాయో ఆయన తెలుసు. అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి నేను శోధించబడిన తర్వాత నేను ఎలా ఉంటానో, నేను సువర్ణములే మారుతాను. పాపము చేయవారి ద్వారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోయి, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించను. నా శత్రువులందరూ సిగ్గుపడి బాగా ఆదరించున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి ఎన్నుకోమన్నది. ఎందుకంటే దేవుడు నాకు చేసిన సహాయమునికి, దేవుడు నాకు చేసిన అనేకమైన మేరల గురించి విని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, సిగ్గుపడి వెళ్ళిపోతారు, అవమానంతో వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తారు. కాబట్టి అటువంటి స్థితిలో కూడా మనం ఎటువంటి శోధనలో ఉన్నామేమో, ఒకవేళ చెడు మార్గంలో తిరుగుతున్నామేమో, చెడు తలంపులలో ఉన్నామేమో, చెడు ఆలోచనలో ఉన్నామేమో, చెడు దారులలో ఉన్నామేమో, చెడు నడకలో నడుస్తున్నామేమో, మరి దొంగతనం చేస్తున్నామేమో, వ్యభిచారం చేస్తున్నామేమో, నువ్వే చేస్తున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, శోధించబడిన బంతగా నేను సువర్ణం వలె మారుతాను. దేవుడు నన్ను పట్టుకుంటాడు, దేవుడు నన్ను శుద్ధిపరుస్తాడు, దేవుడు నన్ను పవిత్రపరుస్తాడు. దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తములో, తన యొక్క రక్తములో నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరుస్తాడని నమ్మకం నాకుంది. నేను పాతాళంలో దిగిపోలేను కానీ, ఎందుకంటే నేను అక్కడ సృజించడానికే అవ్వదని చెప్పేసి దేవాద దేవుడు చెప్తున్నాడు. మన చిత్తి ఎలాగుంది, మనం ఎలాగున్నాం? ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనం పాపంలో పడిపోతున్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మన జీవితాల్లో మనం సరి చేసుకోవడానికి ఆయన అవకాశం ఇస్తా ఉన్నాడు. 2025 సంవత్సరాలు గడిచిపోయాయి, 2025 సంవత్సరాలు 2 నెలలు గడిచిపోయాయి, 3వ నెలలో మనం వచ్చాము. ఇంకా మన జీవితాలు ఇంకా బాగా చేసుకోకపోతే, మన జీవితాలు ఇంకా సరి చేసుకోకపోతే ఇప్పుడే సరి చేసుకుని మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం, కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మన స్థితి ఎలా ఉంది? మనం దేవుని అడుగుతున్నామా లేదా? ప్రభువా, నేను అనేకమైన తప్పులు చేశాను నాయన, అనేకమైన నిన్ను ఇరుకుని పెట్టాను ప్రభువా, అనేకమైన బాధలతో నిన్ను బాధపెట్టాను నాయన, నన్ను క్షమించమని చెప్పి అడిగినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని క్షమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. అయినా ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలయ్యా. స్తోత్రం 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 నిజమే ప్రభా. నైనా పాపంతో నిండిపోయిన మా బ్రతుకులనైనా నైనా నీవు మార్చుటకు నైనా మా కొరకు నీ యవన రక్తాన్ని కార్చవు ప్రభా. మా కొరకు నైనా నువ్వు శిలువలో బలియాగమైపోయావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీ మరణాన్ని తలంచుకుంటూ నైనా తండ్రి ప్రభా, మేము నైనా నిత్యము నైనా తండ్రి ప్రభా మా పాపములోనైనా మేము ఒప్పుకుంటూనైనా నైనా నీ పాదాల వద్దకు వచ్చి నైనా నిన్ను స్తుతించుటకు నైనా మాకు అవకాశాన్ని ఇస్తున్నప్పటికీ నైనా పలుమార్లు నైనా నిన్ను దూషిస్తూ నిన్ను అవమానిస్తూనే ఉంటున్నాము ప్రభువా. దేవా ఒక్కసారి మమ్మల్ని క్షమించు ప్రభా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలయ్యా. యెహోవాయైన మా దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. నైనా నిత్యమునైనా మా కంటి చూపు ద్వారా నైనా మా నోటి మాటల ద్వారా మా చేతి పనుల ద్వారా నైనా నిన్ను అవమానిస్తూ నిన్ను దూషిస్తూ నిన్ను సిలువ వేస్తూనే ఉంటున్నామయ్యా. క్షమించండి ప్రభా, క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభా. నైనా ఈ కాల సమయంలో మా హృదయాన్ని మీరు ఒక్కసారి తాకండి ప్రభా. నైనా మా వైపు చూడండి ప్రభా. యేసు నీకు స్తోత్రాలయ్యా. యెహోవా దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నైనా యెహోవా నిశ్చయైన దేవా నీకు వందనాలయ్యా. నైనా యెహోవా షమ్మా నీకు వందనాలు, యెహోవా రాఫా నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలయ్యా. రండయ్యా నీ కాల సమయంలో ఒక్కసారయ్యా మా దగ్గరికి రండి ప్రభా. నైనా మాతో మీరు మాట్లాడండియ్యా. నేను ఆరాధించుచుండగా నైనా మా పెదవులను మీరు తాకండి ప్రభా, మా హృదయాలను తాకండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికి వందనాలు ప్రభా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. రాజానికి వందనాలు తండ్రి.
మేము కాల్చిన ప్రతి కన్నీరును చూస్తున్నావు ప్రభా. నైనా మా దగ్గరికి రండి అయ్యా, మా హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. నైనా వ్యాధులతో ఉంటున్నామేమో ప్రభా, చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుచున్నామేమో ప్రభా. నైనా ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ సిగ్గుపరుస్తారని మేము బయట చెప్పుకోలేకపోతున్నామేమో ప్రభా. నైనా కాల సమయంలో నైనా ఒకసారి నైనా మా వైపు మీరు చూడండి ప్రభా. మా హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నైనా నైనా ఒక్కసారి కాల సమయంలో నైనా మా ప్రతి కన్నీటికి నైనా మీరు జవాబు ఇవ్వడానికి నైనా నైనా మీరు ముందుకు వస్తూ ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నైనా ఒక్కసారి నైనా మా కన్నీటికి నైనా నైనా మీరు జవాబు ఇచ్చి నైనా మమ్మల్ని నెమ్మదితో మీరు పంపించండి ప్రభా. కాల సమయంలో నైనా మాకు సమాధానం ఇచ్చి పంపించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మీకే వందనాలు స్తోత్రమయ్యా. నైనా మా ప్రతి పాపం నుంచి ప్రతి శాపం నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. నైనా నీ చేతితో మనం చెప్పుకున్నావయ్యా. నైనా నీకు ఇష్టమైనటువంటి పాత్రగా మేము ఇదేమో ఉండటకు నైనా నైనా నైనా
మాకు ఏ విధంగానైనా తండ్రి ప్రభా కుమ్మరి చేతిలో మలచబడుతుంది ప్రభా. అటువంటి విధముగానే నాయన నీ యొక్క చేతిలో నీకు ఇష్టమైనటువంటి పాత్రగానైనా కంసంలో మేము పంచుకోవడానికి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నాయన మమ్మల్ని మేము నాయన ఒక్కసారి నాయన తండ్రి ప్రభా వెనక్కి తిరిగి నాయన తండ్రి ప్రభా యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో నీకు సన్నిధిలో ఒప్పుకొని నాయన కుమ్మరి చేతిలో ఏ విధంగా నాయన మన్ను నలుగుతుందో అటువంటి నలుగలిగే జీవితాలు మాకు ఈ కలసంలో మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం 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 దేవా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు ప్రభా. మా హృదయాలు ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటుండగా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతున్నారు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మస్తు ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. అవును ప్రభా, మీ విన్నపాలు వినేవాడు ప్రభా. మీరు తండ్రి ఏసియా, మీరు మాకు శాంతి సమాధానాలు కలుగు చేసే దేవుడు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. ఎవరెవరి ఆలోచనలతో వచ్చారో, ఏ తలపులతో వచ్చారో ప్రభా, ఎవరెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను నాయన తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి, నీ కృపలతో నింపండి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాను నాయన. ఏసియా, అప్పుడు నీ వాక్యం చెప్పుతున్న ప్రభా నీ దీని దాసుని కూడా నీ సిలువ చాటును మరియు పంచుకోండి ప్రభా. మా ప్రభా మీరు ఏ వాగ్దానం ఇవ్వనై ఉన్నారో నాయన, ఏ హెచ్చరికను ఇవ్వనై ఉన్నారో ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపలతో తండ్రి నీ సన్నిధితో ప్రభా నీ యొక్క శరీరాన్ని నీ రక్తాన్ని తీసుకొని ప్రభా మీ సమాధానంతో శాంతి సమాధానంతో వెళ్ళడానికి సహాయం దయచేయమని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభు నేసే పేరట అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని దాన్ని స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. యాద్వారం ఉదయకాల సమయమున మేము మయంపరచుటకు ఘనపరచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యం మాట్లాడుతుండగా మీరే తండ్రి నాతో మా అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవాహారమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించింది తండ్రి. అలాగే వాతావరణం అలాగే కరెంట్ని మీ ఆదాయంలో ఉంచుకోండి తండ్రి. సమస్తం ఎవరైతే రానిన్నారో ప్రతి ఒక్కరిని మీరే తీసుకొచ్చి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరే మాట్లాడి మీరే బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ తెలుసు మళ్ళీ బుధవారంలో మనం లెంట్ డే స్టార్ట్ అవుతుంది. సో యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ప్రతి ఒక్కరి గురించి ఆయన చేసిన ఆయన బోధించిన వాక్యము ఆయన జీవించిన విధానం మనందరి కొరకు మన పాపమును తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చారు. సో దాని కొరకు మనం సిద్ధపడి మరి ఆ శ్రమ దినాల్లో మనం ప్రవేశించి మరి దేవుడు చేసిన ఆ కార్యములు మన కొరకు మనం మరి సిద్ధపరచుకునే సమయం అది. బైబిల్ తీసినట్లయితే చూద్దాం. Proverbs chapter 3 verse 5. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము.
యెహోవాయందు నమ్మకం ఉంచుము. నమ్మకముంచుము. నీ ప్రవర్తనంతటి యందు నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకొనుము. అక్కడ ఏమంటున్నారంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి మనకి? నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. మనం ఏ పని చేసినా, మనం ఏమనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా అక్కడ ఏముండాలంట? నమ్మకం ఉండాలి. ఎటువంటి నమ్మకం ఉండాలంట? నీ పూర్ణ హృదయముతో దేవుడిని నమ్మాలంట ప్రతి విషయంలో, ప్రతి పనిలో. తర్వాత ఏమంటున్నారు? 5th verse. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారునకు ఒప్పుకొనుము. మన ప్రతి ప్రవర్తన ఆయన అధికారం ఉండాలంట. మనం చేసే ప్రతి పని ఆయన చెప్పాలంట, ఆయన ఒప్పుకోవాలంట. మనం చేసే ప్రతి పని ఆయన ఒప్పుకోవాలి, ఆయన అధికారం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలంటే దేవుడిని నమ్మాలి కంప్లీట్గాను. అది దేవుడు చెప్తున్నారు. తర్వాత 6వ వచనంలో ఏమంటారండి? నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. అప్పుడు ఆయన మన త్రోవను సరళము చేయును. మనం నడిచే ప్రతి మార్గము, మనం వెళ్ళే ప్రతి మార్గము కరెక్ట్గా ఉండాలి. మంచి మార్గం వెళ్తున్నామా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు. సో ఇదే నమ్మకాన్ని, ఇదే విశ్వాసాన్ని బైబిల్లో ఒక వ్యక్తి చూపించినట్టు మనం చూద్దాం. బైబిల్ తీసినట్లయితే 1వ సమూయేలు రాసిన గ్రంథము 23వ అధ్యాయం. 1వ సమూయేలు రాసిన గ్రంథం 23వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యందు విచారణ చేయగా. సో అక్కడ ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంట? దావీదేమో సౌలు చంపేస్తారని దావీదు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ టైంలో విన్నాడు దావీదు. ఏమన్నాడు? ఫిలిష్తీయులు వస్తున్నారంట. వచ్చి ఏం చేస్తున్నారంట? ధాన్యము దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ప్రాంతంలో? కేయిలా ప్రాంతంలో. టౌన్ కేయిలా ఒక టౌన్, అది అక్కడ ధాన్యం ఉన్నది. ఆ ధాన్యం దోచుకోవడానికి ఫిలిష్తీయులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు అని దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు దావీదు ఏం చేశారంటే వెంటనే వెళ్ళి యెహోవా యందు విచారించారు. దావీదు దగ్గర మన సైన్యం ఉన్నారు లేదా? ఆ టైంలో ఉన్నారు కానీ ఎటువంటి సైన్యం అంటే దావీదు దగ్గర ఉన్న వాళ్ళు మంచి బలమైన సైన్యం ఉన్నారు దావీదు దగ్గర. ఆ టైంలో ఉన్నారు లేదా? ఉన్నారు కానీ ఆ టైంలో లేరు చూసినట్టయితే బైబిల్లో. ఎందుకంటే దావీదు అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? సౌలు చంపేస్తాడని దావీదు పారిపోతున్నప్పుడు కొంతమంది దావీదుతో ఉన్నారు, ఫైట్ చేద్దామని ఒక అంటగా. ఎవరంటే వాళ్ళు అదే 1వ సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం. 1వ సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానంతో ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతను వారికి అధిపతి అయిన. సో దావీదు దగ్గర సైన్యం ఉంది. ఎవరా సైన్యం అంట? మంచి యుద్ధంలో ఆరితేరిన వాళ్ళ, మంచి ఫైట్ చేసిన వాళ్ళ, యుద్ధం చేసి గెలిచే వాళ్ళ ఎవరున్నారంటే ఆ టైంలో దావీదు దగ్గర? ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానం కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారంట. సుమారు ఎంతమంది? 400 మంది అయ్యారంట అక్కడ. అబౌట్ 400 men ఇన్ ఆల్. వాళ్ళందరికీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరికీ లీడర్ ఎవరయ్యారు? దావీదు అయ్యారు. సో దావీదు సైన్యం అందరూ ఇటువంటి వాళ్ళు అనమాట. ఆ టైంలో ఉన్నారు దావీదు దగ్గర. సో సైన్యంలో బలం లేదు, యుద్ధం చేసే జ్ఞానం లేదు, ఎలా యుద్ధం చేయాలో కూడా తెలియదు, ఏం వాడాలో కూడా తెలియదు, ఫైట్ చేసే అసలు ఎవరికి లేదు అక్కడ. సో అటువంటి సైన్యంతో దావీదు ఉన్నప్పుడు విన్నాడు దావీదు, ఏంటి ఫిలిష్తీయులు వచ్చి దాడి చేస్తున్నారు, ఫిలిష్తీయులు వచ్చి దోచుకెళ్ళిపోతున్నారు, మరి ఫైట్కి వెళ్ళాలి. మరి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? దావీదు ఇప్పుడు ఏం చేశారంట? దేవుని యొద్ద విచారణ చేశారు. సో సైన్యం ఉన్నప్పటికీ, ఎంతో కొంత ఉన్నప్పటికీ మరి ఆ శక్తి సరిపోదు కాబట్టి ఏం చేయాలో అని దావీదు ఏం చేశారంటే దేవుని అడిగారంట. సో ప్రతి విషయం దావీదు ఏం చేసేవారు? దేవుణ్ణి అడిగేవారు. ప్రతి ఒక్క ఏం చేయాలన్నా, ఏం యుద్ధం చేయాలన్నా, ఎలా చేయాలన్నా, ఎవరు వెళ్ళాలి, ఎవరు ఫైట్ చేయాలి, ప్రతిదీ దేవుడిని అడిగే చేసేవాడు దావీదు. ఇందాక మనం చదివాం వాక్యం మొదట ఏంటంట? ప్రతి విషయమందు దేవుణ్ణి మనం విచారించాలి, ప్రతి విషయమందు దేవుడిని మనం అడగాలి.
అడిగే చేయాలి, నమ్మకం ఉంచాలంట ప్రతి విషయంలో. దేవుడు చెప్పింది మళ్ళీ దేవుడిని అడుగుతాం, అడిగిన తర్వాత దేవుడే చెప్తారు, ఏదో ఒక మనకు తెలియజేస్తారు సూచన. అది మనం నమ్ముతామా? నమ్మరు. మళ్ళీ అడగడం ఎందుకు మళ్ళీ నమ్మలేనప్పుడు? సో అడిగితే నమ్మాలి, నమ్మింది చెయ్యాలి, దేవుడు చెప్పింది ఏదైనా సరే చెయ్యాలి. సో ఆ విధంగా దేవుడు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారంట? యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. సో దావీదు ప్రార్థన చేసి దేవుని అడిగితే దావీదుకి ఏం చెప్పారు దేవుడు? సరే నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయని చెప్పారు. మరి దావీదు వెళ్ళిపోయి అప్పుడు ఫైట్ చేయగలరా? ఎవరు రావాలంటే వెనకాతలు ఉన్న సైన్యం ఎటువంటి వాళ్ళు? అప్పుల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాలు. వాళ్ళకేం యుద్ధం చేయడం తెలుస్తుంది? ఏం తెలియదు. సో వాళ్ళందరూ వచ్చి దావీదుతో అంటున్నారు మాట, మేము ఎలాగ యుద్ధం చేస్తాం, మాకేం తెలుసు, మాకు యుద్ధం చేయడమే రాదు, నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ 3వ వచనం. దావీదుతో కూడి ఉన్న జనుడు నేను ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది, ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కేయిలకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, ఏమంటున్నారు? ఇప్పుడే మేము భయంతో ఉన్నాం, ఇప్పుడే మేము అప్పుల్లో ఉన్నాం, ఇప్పుడే మేము కష్టాల్లో ఉన్నాం, మాకు ఎవరెళ్తే అప్పులో ఎక్కడ చంపేస్తారని మాకే భయం వేస్తుంది, ఇంకెళ్ళి మేము యుద్ధం ఏం చేస్తామని మనుషులందరూ దావీదుతో అంటున్నారు. అప్పుడు మళ్ళీ దావీదు ఏం చేశారండి? దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసి, చూడండి ప్రతి విషయం దావీదు ఏం చేస్తున్నారు? యెహోవాని అడుగుతున్నారు, దేవుడిని అడుగుతున్నారు, దేవుడు సమాధానం ఇస్తున్నారు. సో దావీదు దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు సమాధానం ఇస్తున్నారు. సో ప్రతి విషయం సొంత జ్ఞానం ఏదైనా ఉపయోగించాడు దావీదు? లేదు. సొంత ఆలోచన ఏమైనా ఉందో దావీదుకి? లేదు. ఏం చేయాలన్నా ఎవరిని అడిగి చేస్తున్నారు? దేవుడిని విచారించి, దేవుడిని అడిగి, దేవుడు చెప్పింది, దేవుడు మనసుకి ఇచ్చింది, దేవుడు చెప్పింది చేస్తున్నాడు దావీదు. ఆ విధంగా మళ్ళీ ఆ మనుషులు అన్నప్పుడు మరి దావీదు ఏం చేయాలో తెలియక మళ్ళీ దేవుడిని అడిగారు. దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్పచ్చు? నీవు లేచి కేయినకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. సో దేవుడు మళ్ళీ అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పారు. వెళ్ళినప్పుడు ఆ మనుషులు వెళ్ళారు? లేదు, వెళ్ళారు, విన్నారు. సో దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రతి విషయం దేవుడిని అడిగారు, దేవుడు చెప్పింది వాళ్ళు చేశారు. సో క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి విషయం. సో దావీదు ప్రతి ఒక్క విషయమును దేవుడిని అడిగి చేసినవారు, అడిగిన తర్వాత దేవుడు చెప్పింది చేసినవారు. సో దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు చెప్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు చక్కగా మనుషులతో మాట్లాడిన దినములై. అబ్రహాం దేవుడితో మాట్లాడారా? మాట్లాడారు. మోషే మాట్లాడారా? మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అబ్రహాం మాట్లాడారు, మోషే మాట్లాడారు, ఆడమ్ అండ్ ఈవ్ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. సమూయేలు మాట్లాడారు, దేవుడు సౌలుతో కూడా మాట్లాడారు. సో ప్రతి ఒక్కరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరితో దేవుడు ఏదో ఒక రకంగా దేవుడు మాట్లాడుతున్న దినములు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? విశ్వాసులు దేవుని అడుగుతూ చేస్తున్న దినములు అవన్నీ కూడా. కానీ ఈ రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు, ఇప్పుడు దేవుడితో మాట్లాడి అడిగే పరిస్థితులు ఉన్నాయా? అడగలరా దేవుడిని ఎవరన్నా? ఏదైనా అడిగితే జవాబు రావట్లేదు, సమాధానం రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు. ప్రార్థనకి జవాబు అక్కడ ఎక్కడ రావట్లేదు ఈ దినములు. ఆ టైంలో కొన్ని దావీదు అడిగారు, బాగానే ఉంది. ఈ టైంలో ఎలా అడుగుతున్నారు దేవుడిని? నేను అడుగుతున్నారు, అసలు అడిగితే ఎలాగ అడుగుతున్నారు? కొన్ని అడుగుతున్నారు, కొంతమంది అది కూడా అడగట్లేదు. అసలు అడిగే ఇదిలో కూడా లేరు. అడిగితే ఎవరు మాట్లాడతారు అనే విశ్వాసం కూడా లేదు జనాలు. అడిగితే దేవుడు మాట్లాడతారనే విశ్వాసం కూడా మనుషులకి ఈరోజు లేదు. చర్చిలో ఉన్నంత వరకే కొంత అలా బూస్టప్ ఉంటుంది అన్నమాట. చర్చిలో పాటలు పాడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ విని కొంతమంది చర్చికి మ్యూజిక్ గురించి వస్తారు. ఆ మ్యూజిక్ వినడానికి యవనస్తులు ఎవరైనా ఉండండి. సో ఆ టైంలో చర్చిలో ఉంటే కొంతసేపు ఉత్సాహంగా ఉంటుంది, కొంతసేపు ఏదో కొంచెం విశ్వాసం అలా పెరుగుతుంది. మళ్ళీ బయటకు వెళ్ళగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. దేవుడిని అడగడం లేదు, దేవుడిని విచారించడం లేదు, ఏదైనా పని చేసేటప్పుడు సిద్ధపాటు లేదు, ఏదీ లేదు. ఈ రోజుల్లో ప్రార్థనకు వస్తున్నామంటే సిద్ధపాటు కలిగి రావాలి, ప్రార్థనకి ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ప్రార్థనకి మామూలు డైరెక్ట్గా వచ్చేయడం ఇంకా, అంతేగాని సిద్ధపాటు లేదు. లేదంటే మనం ప్రిపేర్ అవుదాం, లేదంటే మనసుని సిద్ధపాటు చేసుకుందాం దేవుని దగ్గర. దేవుని మాట వినాలంటే అది ఎలా మాకు అర్థమవుతుందండి? దేవుని మాట
ఆయన జ్ఞానం ఆయన జ్ఞానం ఎటువంటిదంట? ఆయన జ్ఞానం మన జ్ఞానానికి సరిపోదు. ఒక 10th క్లాస్ స్టూడెంట్ వెళ్ళి ఒక పెద్ద ఇంజనీర్ చెప్పిన మాటలు అర్థమవుతాయి ఆయనకి? అర్థం. ఇంజనీర్ చెప్పిన మాట అర్థం అవ్వాలంటే ఈయన కూడా ఆ లెవెల్ జ్ఞానం ఉండాలి, లేదంటే అర్థం కాదు. కొన్ని ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ తీసుకెళ్ళి 10th క్లాస్ పాఠాలు అర్థమవుతాయా? అర్థం కాదు. మరి ఆయన జ్ఞానం మనకి కలిగిన మాటలు మనకు అర్థం కావాలంటే అటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంట మనం. అందుకనే సొలొమోను నాకు జ్ఞానం ఇవ్వని అడిగారు దేవుడు. జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఏది మన దేవుడు చెప్పింది అర్థం కాదు, మన దేవుడు చెప్పింది మనం వినలేం కూడా. బైబిల్ చదువుతారు చాలామంది, కానీ ఒక్కొక్కరు ఒకలా అర్థమవుతుంది. కొంతమందికి ఏమీ అర్థం కాదు, కొంతమందికి కొంత అర్థమవుతుంది, కొంతమందికి సరిగ్గా అర్థం కాదు పూర్తిగా. ఎందుకంటే బైబిల్ వాక్యాలు దేవుని జ్ఞానం అర్థం అవ్వాలంటే ఆ జ్ఞానం మనకు కలిగి ఉండాలి. ఆ జ్ఞానం గురించి మనం ప్రార్థన చేయాలి. సో ఆ టైంలో దావీదు, అబ్రహాము, జోసెఫ్ ఎవరైనా తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవునితో సంభాషించే అంత ఇదిలో ఉన్నారు, వాళ్ళు పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళు దేవునితో మాట్లాడతారు. మాట్లాడడం వినడం వేరు. ఇప్పుడు కూడా మనకు ఒక్కోసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక రూపంలో, బైబిల్ వాక్యంలోనూ లేదంటే ఎక్కడనో మెసేజ్లు వింటున్నప్పుడు మనతో మాట్లాడతారు దేవుడు. కానీ మాట్లాడింది దేవుడు చెప్పింది మనం చేస్తున్నావా? లేదు, చేయట్లేదు. ఇక్కడ ఏం జరిగిందండి? దావీదు ప్రతీదీ దేవుడిని అడిగారు, చెప్పిన ప్రతీదీ కూడా దావీదు చేశారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదంట. ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. ఎక్కడన్నా బైబిల్లో యేసుక్రీస్తు నేను మిరకల్స్ చేయలేకపోతున్నాను, లేదా నేను ఇప్పుడు స్వస్థతలు నేను చేసే ఇదిలో నేను లేను అని యేసుక్రీస్తు ఎక్కడైనా అన్నారా? అది శిష్యులు కాదు, యేసుక్రీస్తే నేను ఇప్పుడు మిరకల్స్ చేసే పరిస్థితిలో లేను, నేను చేయలేకపోతున్నాను, చేసే అంత విశ్వాసం వాళ్ళకి. ఎందుకంటే యేసుక్రీస్తు మిరకల్స్ దేన్ని బట్టి చేశారు? వాళ్ళ విశ్వాసం బట్టి. ఇప్పుడు నేను యేసుక్రీస్తు, నేను ఓల్డ్ టెస్ట్మెంట్ మాట్లాడను, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు వారు చేస్తున్నప్పుడు నేను మిరకల్స్ ఇంకా చేయలేను, నా వల్ల కావట్లేదు, శక్తి ఉన్నా సరే నేను చేయలేను, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదని ఎక్కడ అన్నారు యేసుక్రీస్తు? ఉన్న ఊర్లో చేయను అన్నారా, చేయలేకపోతున్నాను అన్నారా? చేయలేకపోతున్నాను అన్నారు. అందుకు మీరేమంటారు? అన్నారా దేవుడు? చూద్దాం బైబిల్ అసలు. ఇప్పుడు చూస్తే దావీదు దేవుడు సంభాషణ చూస్తే మనకి దావీదు అడుగుతున్నారు, దేవుడు చెప్తున్నారు. మళ్ళీ ఏదైనా దావీదు అడుగుతున్నారు, దేవుడు చెప్తున్నారు. సంభాషణ బాగుంది. ఎందుకంటే ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆ చెప్పింది చేశారు, కారణం దావీదు విశ్వాసం ఉంది. అసలు యేసుక్రీస్తు టైంలో కూడా ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, అంటే ఏ ప్రాంతం అది? స్వదేశం అంటే అది ఏ ఊరు? నజరేత్. యేసుక్రీస్తు నజరేత్కి వచ్చారు, సొంత ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు చూడండి ఏం జరిగింది. ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరంలో. సో దేవుడు అక్కడ ఈ సంఘటన రాకముందు దేవుడు స్వస్థతలు చాలా చేశారు. ముందు చాలా స్వస్థతలు జరిగాయి మార్కులో, చాలా జరిగాయి స్వస్థతలు. ముందు మీరు చదివితే తర్వాత చదవండి. ఆ ఈవిల్ స్పిరిట్స్ అవనివ్వండి, తర్వాత ఏదైనా సరే ముందు మీరు బైబిల్లో చూస్తే చాలా జరిగాయి. ఎన్ని స్వస్థతలు మిరకల్స్ జరిగిన తర్వాత సంఘటన ఇది. నజరేతుకు వచ్చారు యేసుక్రీస్తు. వచ్చినప్పుడు సబ్బాత్ అంటే విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. ఎక్కడ? సమాజ మందిరంలో సబ్బాత్ రోజు విశ్రాంతి దినమున బోధిస్తున్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారంట. అందరూ ఏం చేస్తున్నారు చూడండి. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఎక్కడ నుండి వచ్చును? ఇతనికి ఈబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వల్ల ఎంత అద్భుతములు చేయబడుచున్నవి. చూడండి, ఆ మనుషులందరూ దేవుని మాటలు వింటున్నారు, యేసుక్రీస్తు చెప్తున్న మాటలు వింటున్నారు. వింటూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన మీద నమ్మకం లేదు, ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇంత మాటలు మాట్లాడుతున్నారు, ఎవరితను అసలు? ఆయన చేతులేమో స్వస్థతలు చేస్తున్నాయి, మిరకల్స్ చేస్తున్నాయి, ఎవరితను అని అందరూ ఆశ్చర్యపోతున్నారంట ఆ మాటలు విని. ఆ తర్వాత
ఇటు అద్భుతములు చేయబడుచున్నవి. ఆ, ఇదేమి? ఆ, ఇతడు మరియ కుమారుడు కాదా? ఆ, ఇతడు యాకోబు, ఆ, యోషే, ఆ, యూదా, ఉమ్, సీమోను అని వారి సహోదరులకు ఉమ్, వడ్లవాడు కాదా? ఉమ్, అతని సోదరులందరూ ఉమ్, మనతో ఉన్నవారు కాదా ఉమ్, అని చెప్పుకొనుచు ఆ. ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూడండి, ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. సో అక్కడ విన్న వాళ్ళు, నజరేతులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన మాటలు విని ఒప్పుకున్నారు. ఆయన యాక్సెప్ట్ చేశారా? చేశారా? లేదు, రిజెక్ట్ చేస్తారు. అంటే ఈ మనతో తిరిగిన వాడే కదా, ఈయన ఎవరు? కార్పెంటర్, అక్కడ పని చేసుకునేవాడే కదా, మేరీ ఒక కుమారుడే కదా, తర్వాత యాకోబు, జేమ్స్, యోసేపు, యూదా, సీమోన్ వాళ్ళ బ్రదరే కదా, మనతో తిరిగిన వాడే ఎన్ని ఇటువంటి జ్ఞానంతో మాట్లాడడం ఏంటి, ఈయన ఎవరు అసలు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయలేదు. దే రిజెక్టెడ్ హిమ్. అంటే సొంత ఊర్లో ఆయన్ని ఏం చేశారు? నిరాకరించారు, యాక్సెప్ట్ చేయలేదు, ఆయన నమ్మలేదు. నమ్మలేనప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారు చూడండి, 4వ వచనం. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను ఇంటి వారిలోనే తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. చూడండి, నా ఇంటి వారే, నా బంధువులే, నా ఇంట్లో వాళ్ళే, నా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే నన్ను రిజెక్ట్ చేశారు. సో మనకి ఎక్కువ వ్యతిరేకత ఎక్కడ వస్తుంది? యేసుక్రీస్తు కూడా బయట అందరూ బాగానే ఆదరించారు, బయట అందరూ బాగానే నమ్మారు, బయట అందరూ బాగానే విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆ సొంత ఊర్లో వాళ్ళే, సొంత బంధువులే, సొంత సిస్టర్లే, సొంత బ్రదర్లే అందరూ కూడా ఏం చేశారంట? వ్యతిరేకించారంట అని చెప్తున్నారు. అక్కడ చెప్తూ చూడండి, ఈ మాట ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు 5వ వచనం. అందువలన కొంతమంది మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును చూడండి ఆయన అక్కడ చేయలేకపోయారు. చేయలేదనలేదు, చేయలేకపోయారు. చేద్దాం అనుకున్నా సరే అక్కడ అవకాశం లేదు. దేనివల్ల కూడా చెప్తున్నారు యేసుక్రీస్తు. చూడండి, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపక్కల గ్రామములు చాలు. సో వాళ్ళ అవిశ్వాసం వల్ల యేసుక్రీస్తు ఆశ్చర్యపడి ఆయన శక్తి ఉన్నా చేద్దాం అనుకున్నా కొంతమందికి విశ్వాసం ఉన్న వాళ్ళకి అయింది, కానీ మిగతా వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు ఏమి కూడా చెయ్యలేకపోయారు. చూడండి, ఇక విషయం మనకు అర్థమవుతుంది. మనకు విశ్వాసం లేకపోతే దేవుడు మన కార్యం చేద్దాం అనుకున్నా సరే అది జరగదు. మనం ఎటువంటి పాపం చేసినా దేవుడు కార్యం చేస్తారు అనుకోద్దండి. మనం దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ అని కొన్ని పాపం పక్కన పెట్టండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? విశ్వాసము లేదు. లేకపోతే దేవుడు చేద్దాం అనుకున్నా సరే అక్కడ ఏ కార్యము చేయలేరు. అక్కడ అదే చెప్తున్నారు, దేవుడు ఆశ్చర్యపోయారంట. ఎవరిని చూసి? వాళ్ళ అవిశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు. సో కొంతమందికి మాత్రమే ఆయన స్వస్థపరచబడగలిగారు, స్వస్థ చేయగలిగారు. మిగతా వాళ్ళకి ఆయన చేద్దాం అనుకున్నా సరే చేయలేకపోయిరి అని అక్కడ బైబిల్లో ఉంది. సో అటువంటి దినములు అప్పుడే అలా ఉంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? మరి ఆ విశ్వాసం యేసుక్రీస్తు ముందు నించున్నప్పుడే వాళ్ళకి విశ్వాసం లేదు. యేసుక్రీస్తు ఆయన చేసిన కార్యాలు మిరకల్స్ ముందు చూసిన వాళ్ళకే విశ్వాసం లేదు. చూసినా సరే సొంత వాళ్ళే రిజెక్ట్ చేశారు, నమ్మలేదు. అంటే అక్కడ అంత అవిశ్వాసం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఏం చేయలేకపోయారు, స్వస్థత ఏ కార్యం చేయలేకపోయారు. సో మనకు కూడా కార్యం జరగట్లేదు, మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే కారణం దేవుడు చేయట్లేదని కాదు, ఆయన చేద్దాం అనుకున్నా సరే మనలో విశ్వాసం లేదని అర్థం. అక్కడ ఆయన చేద్దామని వెళ్ళారు, యేసుక్రీస్తు స్వస్థతలు చేద్దామని వెళ్ళారు, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే అసలు ఏది కూడా జరగదు. దేవుడు చేద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనం కాపాడుతూనే వస్తున్నారు, ఆయన ఏదో ఒకలాగా కాపాడుతున్నారు, కానీ కార్యం మనకు జరగట్లేదు అంటే విశ్వాసం లేదని అర్థం. సో ఈ 10 days మళ్ళీ మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఆ ముందు సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కొత్తగా వచ్చింది 10 days. ఈ 40 దినాలు కొంత ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ మామూలు ఈస్టర్, మళ్ళీ వచ్చే సంవత్సరం.
సో అలా కాదు, ప్రతి సంవత్సరం ఇలా కాదు, రొటీన్గా అయిపోకూడదు. మనం ఏంటంటే సంవత్సరంలో రోజులు అభివృద్ధి చెందుతూ ఉండాలి అని దేవునికి కావాలి. ఆయన కార్యం చేద్దామనే చూస్తున్నారు. ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆయన మన ముందే నుంచి తలుపు తడుతున్నారు హృదయం. ఎవరైతే హృదయాన్ని తెరుచుకుని ఆహ్వానిస్తారో ఆయనలోకి దేవుడు వస్తానని చెప్తున్నారు. కానీ హృదయం మనం తెరవట్లేదు ఆయనకి. ఆయన ఇప్పుడు కూడా మన ముందే ఉన్నారు. సో మనం దావీదు దేవునితో మాట్లాడారు, ఏది విషయమైనా దేవుడు చెప్పారు, దావీదు విన్నారు, చేశారు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా చెప్తున్నారు కానీ వినే పరిస్థితిలో మనుషులు లేరు. చేద్దాం అనుకున్నా చేసే అంత విశ్వాసం వాళ్ళకి లేదు. ఆ దినములోనే మరి ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఏది కూడా దేవుని దగ్గర వినే పరిస్థితులు లేము, అడిగే పరిస్థితులు లేము, దేవునితో సంభాషించే పరిస్థితి లేదు. మనం అడిగినా ఆయన చెప్తూ ఉన్నా మనం వినే పరిస్థితి, చేసే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. సో అటువంటి దినముల్లో మనం ఉన్నప్పుడు మనం పరీక్షించుకునే సమయం ఇది. బైబిల్లో చూసినట్లయితే మికా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మికా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకుని. చూడండి ఎంత క్లియర్గా ఉందో దేవుని వాక్యం. ఆ కాలమందు ఎవరికి కనబడకుండా దేవుడు ఏం చేసుకుంటున్నారంట, మరుగు చేసుకుంటున్నారు. అంటే ఎక్కడ దేవుని మాట లేదు, ఎక్కడ దేవుని ఒక కనిపించట్లేదు, దేవుని మాట్లాడే పరిస్థితి లేదు. కారణం ఏంటండి? మన దుర్మార్గత వల్లే. మళ్ళీ చదవండి ఒకసారి, చాలా బాగుంది, మంచి మాట ఇది. దేవుడు నాకు కనిపించట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు జవాబు రావట్లేదు అంటే కారణం ఏంటో చూద్దాం. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా మరుగు చేసుకున్న. చూడండి, అక్కడ వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి యేసుక్రీస్తు ముందున్నా సరే వాళ్ళ స్వస్థతలు పొందుకోలేకపోయారు. ఇప్పుడు మన ముందు లేరు యేసుక్రీస్తు, ఆత్మరూపంలో ఉన్నారు ఆయన. అంటే ఇంకా డిఫికల్ట్. ఆ టైంలో ఈజీ, దేవుడు కాలు పట్టుకున్నా, విశ్వాసం చూపించినా, ఏడ్చినా మనకి మన విశ్వాసం చూసి దేవుడు వెంటనే ఆన్ ది స్పాట్ జరిగింది. ఇప్పుడు అడుగుకోలేదు పరిస్థితి. యేసుక్రీస్తు మన ముందు లేరు, ఆయన ఆత్మరూపంలో ఉన్నారు ఆయన. సో ఇంకెంత విశ్వాసం కలిగి ఉండాలి, అప్పటికంటే ఇంకా ఎక్కువ ఉండాలి మనకి. ఇప్పుడు ఏ విశ్వాసం లేదు, కానీ దేవుడు మనతో మాట్లాడడం లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే సుమారు నోహాతో మాట్లాడే టైంకి ఆ ముందుకి సుమారు చాలా గ్యాప్, అంటే 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంట దేవుడు ఎవరితో మాట్లాడకుండా. అంటే దేవుడు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండరు, విశ్వాసం బట్టి మాట్లాడుతూ, లేదంటే మధ్యలో గ్యాప్ ఇస్తారు. సమయంతో కూడా ఆ టైంలో సమయంతో మాట్లాడుతున్నప్పుడు, చిన్నపిల్లడిగా సమయంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు దర్శనాలు కానీ దేవుడు మాట్లాడడం చాలా అరుదు అని కూడా బైబిల్లో ఉంది. చాలా అరుదు దినాలంట. అంటే కంటిన్యూస్గా ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు మనతో. ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడరు. మన విశ్వాసాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. విశ్వాసం ఉంటే దేవుడు మాట్లాడలేని సమయంలో కూడా మాట్లాడతారు. ఒక చూద్దాం వాక్యం, 1వ సమయంలో ఉంటుంది, 1వ సమయం 33 అనుకుంటాను. అప్పుడు సమయాలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతారు సమయాలతో, కానీ ఆ సమయాల్లో చాలా అరుదంట దేవుని మాట వినిపించడం, దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషణ చేయడం చాలా అరుదైన సమయంలో కూడా మాట్లాడతారు. తర్వాత మన బైబిల్ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, డిట్రానమీ చాప్టర్ 31 వర్స్ 18. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 18వ వచనం. వారు అన్య దేవతలతో తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధనవుదును. చూడండి, ఇందాక మన దుర్మార్గత బట్టి దేవుడు మనతో మాట్లాడరు అని దేవుడు చెప్పారు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? మీ విశ్వాసం లేదు కాబట్టి నేనేమి చేయలేనని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనతో దేవుడు సంభాషించట్లేదు, దావీదుతో సంభాషించినట్టు మనతో సంభాషించట్లేదు దేవుడు. అంటే కారణం ఏంటంట? అన్య దేవతలను లేదంటే అన్య వాటిని మనం
సేవిస్తున్నాం కాబట్టి అదొకటి కారణం అంట. తర్వాత 32వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనే వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గల విశ్వాసం లేని పిల్లలు. చూడండి, మూర్ఖము కలిగిన వారు, విశ్వాసం లేని పిల్లలు. సో విశ్వాసం గురించి దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లోనే మాట్లాడుతున్నారు. విశ్వాసం యేసుక్రీస్తే కాదు విశ్వాసం గురించి మాట్లాడేది. ఓల్డ్ టెస్టిమెంట్ లో ద్వితీయోపదేశ కాండంలో మొదటి నుంచి కూడా దేవుడు చూస్తుంది ఏంటంటే విశ్వాసం లేని వారు అని అక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు స్టబర్న్ అంటే కఠినం గలవారు, దేవుని మాటకి లోబడని వారు, దేవుడు చెప్పినా వినని వారు ఉన్నారు కాబట్టే దేవుడు వాళ్ళకి ఏ హెల్ప్ చేయనని మాట్లాడుతున్నారు. సో దేవుడు మాట్లాడనని చెప్తున్నారు, హెల్ప్ చేయనని చెప్తున్నారు, స్వస్థతలు చేయనని చెప్తున్నారు. అసలు ఆ దేవుడు మనతో మాట్లాడే రోజులే లేవంట. కారణం ఏంటంటే అన్నిటికీ మన దుర్మార్గత, మన అవిశ్వాసము, మన కఠిన హృదయం కలిగిన వారు, మన చేసిన పాపాలు బట్టి ఇవన్నీ కూడా దేవుడు మనతో దూరంగా ఉన్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. హీబ్రూ రాసిన గ్రంథము 11వ అధ్యాయం, హీబ్రూ రాసిన గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు, దేవుని యొద్దకు, చూడండి జాగ్రత్త, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చూడండి, దేవుని దగ్గరికి వచ్చాము అంటే ఏమి నమ్మాలంట? మనం ఏమి నమ్మాలంట? మా దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా ప్రతి ఒక్కరు? ఎంతవరకు ఉంది మీ నమ్మకం? 100% ఉందా, లేదంటే 80% ఉందా, 90% ఉందా, 70% ఉందా? దేవుడు ఉన్నాడు అని నమ్మితేనే మనం రావాలంట ప్రార్థనకి. నమ్మకం లేకపోతే, దేవుడు లేడు అనేవారు చాలామంది వస్తారు చర్చికి. అంటే ఎవరినో మనుషుల్ని మప్పించడానికి అనమాట, ఫ్యామిలీని మప్పించడానికి, కుటుంబాన్ని మప్పించడానికి. వాళ్ళు రాకపోతే ఏమనుకుంటారులే అని మప్పించడానికి సంఘానికి వచ్చిన వాళ్ళు, ప్రేయర్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు లేడు అని నమ్మకం లేనివారు చర్చికి రావాల్సిన అవసరం చాలా క్లియర్గా ఉంది అక్కడ. నో వన్ కెన్ ప్లీజ్ గాడ్. దేవుడిని విశ్వాసం లేకుండా దేవుడిని మనం సంతోషపెట్టలేం. విశ్వాసం లేకుండా దేవుడు కార్యం చేద్దాం అనుకున్నా మన లైఫ్లో జరగదు. పాపంతో నిండిపోయి ఉన్నాం. వాడు ఏమంటున్నారు చదవండి ఒకసారి మళ్ళీ. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు అంటే ప్రార్థనకు లేదా సంఘానికో లేదా ఎక్కడికైనా వెళ్ళిన వారు, వచ్చిన వారు, దేవుని దగ్గరికి వచ్చిన వారు, చూడండి ఫస్ట్ పాయింట్, ఆయన ఉన్నారని, నన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చూడండి, ఆయన ఉన్నాడని నమ్మాలంట ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? ఆయన వెతికితే, ఆయన అడిగితే ఖచ్చితంగా ఫలము దయచేస్తారని కూడా నమ్మాలంట. ఆ రెండు నమ్మకాలు ఉంటేనే మన దేవుడిని అడిగితే జరుగుతుంది, లేదంటే జరగదు అని కూడా స్పష్టంగా దేవుడు చెప్తున్నారు. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసమే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటే విశ్వాసం లేక వాళ్ళు నష్టపోయారు చాలా. దేవుడు యుద్ధం గెలవలసిన యుద్ధాలు కూడా దేవుడు ఓడిపోయేలా చేశారు ఆ ప్రజలను. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు. దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యేసుక్రీస్తు టైంలో కూడా మనం చూస్తాం ఏంటంటే ఆ సొంత ఊర్లోనే ఆ సొంత మనుషులే యేసుక్రీస్తు ఒక గొప్పతనాన్ని, శక్తిని వాళ్ళు గమనించారా? లేదు, గమనించలేదు. అందరూ ఏమన్నారు? ఆయన మనతో పాటు ఉండేవాడే కదా, మన సిస్టరే కదా, మన బ్రదరే కదా, ఆయన కార్పెంటరే కదా అని చెప్పడం జరిగింది. ఆ విశ్వాసం లేకపోవడం వల్ల ఏమైంది? దేవుడు చేద్దామనుకున్న కార్యాలు కూడా ఆయన చేయలేకపోయారు. అవిశ్వాసం వల్ల. తర్వాత ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు దేవుడు. విశ్వాసం లేకుండా దేవుడిని మనం సంతోషపెట్టలేము. అది. సో ఈ లెంట్ డేస్లో మనం మొదలెడుతున్నాం. మనం చేసుకోవాల్సిన పని ఏంటండి? లెంట్ డేస్లో మనలో ఏదైనా పాపం ఉంటే ఒప్పుకోవాలి.
తీసివేసుకోవాలి. ఎందుకంటే మనకి దేవుడికి మధ్యలో ఉన్నది ఒకటే ఒక గోడ, ఏంటది? పాపము. ఆ పాపం తీసివేసుకోవాలి, వదిలేయాలి. అన్నిటికంటే ముఖ్యం మనం చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మనం దేవుడిని అడిగినా, ఆయన చేద్దాం అనుకున్నా సరే మనకి ఏ కార్యము జరగదు. ఏ కార్యమైనా జరుగుతుందంటే అది కేవలం విశ్వాసం బట్టే జరుగుతుంది. మనకి ఏదైనా దేవుడు చేస్తున్నారో లేదంటే దేవుడు మనకు చేశారో అని మనం అనుకుంటున్నామంటే అది మన విశ్వాసం బట్టే అవుతున్నట్టు అర్థం. విశ్వాసం లేకపోతే ఏ కార్యం కూడా దేవుడు చేయలేరు. అందుకని యేసుక్రీస్తు అన్నారు, ఆయన చేయలేక కాదు, చేయగలరు, కానీ విశ్వాసం లేదు కాబట్టి చేయలేకపోతున్నాను అని చెప్పారు దేవుడు. ఐ కెనాట్ డూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మిరకల్స్. చేయలేకపోతున్నారంట దేవుడు, కారణం అవిశ్వాసం. దేవుడు ఆశ్చర్యపోయారంట ఆ విశ్వాసం లేదనే విషయం తెలుసుకొని. మరి అప్పుడే అంత ఆశ్చర్యపోతే మరి ఇప్పుడంత ఆశ్చర్యపోవాలి దేవుడు మనల్ని చూసి. పైకి మాట్లాడుతున్నాం కానీ విశ్వాసం లేదు, ఎంత ఆశ్చర్యపోతారు దేవుడు, ఏం చేయగలరు కార్యం మన లైఫ్లో. సో ఈ లెంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మొదట మనకు కావాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసంతోనే మనం 10 డేస్లో ప్రవేశించాలి. 10 డేస్లోకి మనం ప్రవేశించి విశ్వాసంతో మనకున్న పాపానంతటిని తీసివేసుకునేలాగా మనం సిద్ధపాటు కలిగి ఉండి మనం క్లియర్ చేసుకొని మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా తీసేసుకొని 10 డేస్లో ప్రవేశించి మనసుతో, హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించి ఆయన చేసిన త్యాగమును, ఆయన చేసిన బలి అర్పణను మనం జ్ఞాపకం ఉంచుకొని, సిలువ పైన ఆయన చేసిన త్యాగమును, మన కొరకు చేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన బిడ్డలుగా మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నించే సమయం వచ్చింది. అందరూ కూడా సిద్ధపాటు కలిగి ముందుకు నడవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం మీరు మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినములు మేము ప్రవేశిస్తుండగా 10 డేస్లో మేము సిద్ధపరచుకొని విశ్వాసంతో పాపాన్ని మేము తీసివేసుకొని మీ బిడ్డలుగా మేము ప్రవేశించడానికి మాకు సహాయం దయచేయండి. ప్రతి దినము, ప్రతి క్షణము మమ్మల్ని మేము ప్యూరిఫై చేసుకుని తండ్రి, మీరు మా కొరకు చేయాలనుకుంటున్న ఆశ్చర్య కార్యములు మీరు చేయలేకపోతున్నది ఏదైతే మాలో ఉందో అది మేము తీసివేసుకునేలా సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం పాట పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించుకుంటాం. నీ విశ్వాస నవలు యేసునామా ఆనకుచున్న నవలు నీవు నామా. నీ విశ్వాస నవలు యేసునామా ఆనకుచున్న నవలు నీవు నామా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము. ఇదే అనుకూల సమయము యేసువారా, ఇదే అనుకూల సమయము యేసువారా. నీ విశ్వాస నవలు యేసునామా ఆయన కూర్చున్న నవలు
కానుకల నిమిత్తం వారందరూ ప్రే చేస్తారు. మీ పరిశుద్ధ స్తోత్రాలు చూపిస్తున్నాం. వాహనంగా మీకే స్తోత్రాలు, దయామేడ స్తోత్రాలు, కృపామేడ స్తోత్రాలు, ప్రేమేడ స్తోత్రాలు, పరిశుద్ధ స్తోత్రాలు, పరిశుద్ధాత్మక స్తోత్రాలు, యేసుని పరిశుద్ధ స్తోత్రాలు. ఏ సమీక్ష ప్రభు ఏ పునరుద్ధానం ప్రభావ మీకే స్తోత్రాలు గురించిన వాక్యం పెట్టిన స్తోత్రాలు, విశ్వాసాన్ని బట్టి ప్రభావ చెప్పిన రీతిని బట్టి కూడా మీకే స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభావ. మీకే స్తోత్రాలు విశ్వాసాన్ని బట్టి ప్రభావ దావీదుని ప్రభావ మీకే స్తోత్రాలు. ఇబ్బంది కొడుకులో ఉన్న వారిని అందరూ రక్షించిన విధానం కూడా స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభావ. అయ్యా మేము అడగనిదే ప్రభావ మీరేమి చేయలేరు, మీరు అడిగితే సమస్తము సాధ్యమని చెప్పిన రీతిలో ప్రభావ మీరు మాకు ఇచ్చిన వాక్య సందర్భాలు అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా మాలోని లోపాలు ప్రభావ మేము కడుగుటకు మాకు తగ్గు జీవితం అయ్యా మీకే స్తోత్రాలు 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 ప్రభావ. మిమ్మల్ని అడిగే విధానము అయ్యా నమ్మకస్తము అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా మీరు మాకు మేము కలిగి ప్రభా అయ్యా మీ మీద మీరు కలిగి సమస్తము మాకు సమకూర్చని మేము అయ్యా అయ్యా మీకే స్తోత్రం విశ్వాసం కలిగి జీవిస్తే ప్రభా. అయ్యా మా కుటుంబాలు ప్రభా, అయ్యా మా బిడ్డలు అయ్యా మా కుటుంబం వారు అయ్యా చుట్టుపక్కల ఉన్నవారు అనేక మందిని ప్రభా రక్షించే విధానంలో మేము సాగిపోతాం. అందరికీ సువార్త చెప్పే వారిగా మేము ఉండగలుగుతాం. మీలో ప్రభాయా మీ దేశంలో మేము ఉండుటకు సహాయం చేస్తారని వేడుకుంటున్నాం ప్రభావ. సువార్త ప్రభావం అయ్యా అయ్యా మీకే స్తోత్ర దేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. ప్రపంచాన్ని అంతటి బట్టి స్తోత్రాలు, రాష్ట్రాన్ని బట్టి స్తోత్రాలు, మా దేశాన్ని బట్టి కూడా మీకే స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. తండ్రి గురించిన ప్రభావ మీకే స్తోత్ర కానుకలను ప్రభావ మీకే సేవలమే ఏమో సువార్త విషయమే అయా జరుగుతున్నకు సహాయం చేస్తారని ఇచ్చిన గుప్పెట్లను ప్రభావ కలుగుతున్నకు సహాయం చేస్తారు. మహిమగత ప్రభావం అగ్ని రక్షణ చేసిన ప్రకటన మన ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ తర్వాత ప్రవేశ తీసుకుందాం. అందరూ సిద్ధపడవలసింది మనం చేసుకుంటున్నాం. తర్వాత మరి లెండే స్టార్ట్ అవుతున్నాయి కదా, మనందరూ సిద్ధపడి ఆ ప్రేయర్ గురించి మీకు ఆమె తెలియజేస్తారు మరి ఎప్పుడు ఉంటుందో ఏంటని. మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తర్వాత మన ప్రభావం తీసుకొని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో తండ్రి, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచుకొని అడుగుతున్నాం తండ్రి. సమయంలో ప్రత్యేకంగా వారి అంకుల గురించి ప్రార్థన చేస్తున్నాం, వజ్రవాణి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. మన అంకులు చేస్తున్న సువార్తను బ్లెస్ చేయండి. ఇంకా అనేక మంది రక్షించేలాగా మీరే బలంగా వాడుకోండి తండ్రి. ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. అలాగే ప్రసాద్ చేస్తున్న జాబ్ని బ్లెస్ చేయండి. ఇంకా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తోడుగుండండి. అలాగే పిల్లలు స్టడీస్లో కూడా సహాయం దయచేయండి తండ్రి. మంచి జ్ఞానం కలిగి మీలో బలపడి తండ్రి మీ సాక్షులుగా ఇంకా ఎదగడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తనకు కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. ప్రొఫెషనల్ లైఫ్లో అలాగే స్పిరిచువల్ లైఫ్లో బలపరచండి తండ్రి. ఈ చిత్రం ప్రకారం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి నాని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి, ప్రతి విషయం నడిపించండి, మీరే తోడుగుండండి. అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చొప్పున అందరితో మీరే ఉండండి. కావాల్సిందంటే మీకు తెలుసు, మీరే మార్గం చూపించి దాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే పాలంకని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యదాంటని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా దీవించండి, బలపరచండి, అంటే ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుగుండండి, నడిపించండి. అలాగే జోస్నాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరిని కూడా బ్లెస్ చేయండి, ప్రతి విషయంలో తోడుగుండండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను నాన్నని బట్టి ప్రార్థన చేస్తున్నాం, అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అంటే వృద్ధాప్యం ఉండగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి,
ప్రతి చోట ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పండి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. ప్రతి ఒక్కరికి ఏది కావాలో సమస్య మీకు తెలుసు తండ్రి. మీరే దయచేసి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి కిందకి ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే తోడుకుండండి, సహాయం దయచేయండి. అలాగే మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబంతో మీరే ఉండండి, సహాయం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుకుండమని అడుగుతున్నాం తండ్రి. అది చేస్తున్న జాబ్ను కూడా బ్లెస్ చేయండి. మీరే వెళ్తూ వస్తున్నప్పుడు సహాయం దయచేసి శాంతి సమాధానం దయచేయండి తండ్రి. అలానే అభిని ప్రార్థన చేస్తున్నాం. చేతిని ఇంకా స్వస్థపరచండి. మీ కొరకు తను వాడబడడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా పెద్దను కూడా దీవించండి. బలంగా మీ కొరకు వాడబడడానికి మీరే సహాయం దయచేయండి. మంచి జ్ఞాన శక్తిని దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకొని తండ్రి మీ యొక్క నామమును గణపరిచే బిడ్డలుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బిల్డింగ్ చుట్టూ మీరే ఉండండి, మీరే కంచి వేసి సహాయం దయచేయండి. ఒక సంఘాన్ని దీవించండి, ప్లేస్ని బ్లెస్ చేయండి తండ్రి. మీరే ఉండి నడిపించండి ప్రతి ఒక్కరిని. అలాంటి దాన్ని అమ్మను కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి చోట ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుకుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కాల్ నొప్పి తీసివేయండి. కంటి ఆపరేషన్ కూడా మీరే తండ్రి. మీరే సమయం తండ్రి. మీరే దయచేసి మీరే ఎక్కడ చేయించాలో మీరే తెలియజేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుకుండి నడిపించండి. అలాగనే తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానము శక్తిని దయచేయండి. బలంగా వాడుకొని మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాతో మీరు ఉండండి. ప్రతి బంధకం నుంచి విడిపించండి తండ్రి. శాంతి సమాధానం దయచేసి జ్ఞానం దయచేసి ఇంకా బలంగా వాడబడ్డాను మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. సంఘ కాపరితో మీరే ఉండండి తండ్రి. ప్రతి సంఘంతో మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థపరిచినంత వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే తండ్రి వైజాగ్ తీసుకొచ్చి మీ యొక్క టెస్ట్ మనీగా బలమైన టెస్ట్ మనీగా వాడుకుంటారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నవారు, స్వస్థత కావలసిన వారు తండ్రి, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు, ఇల్లు లేని వారు, తిండి లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్న వారి గురించి, జీవితాన్ని తండ్రి నాశనం చేసుకోవాలనుకున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని తెలుసుకొని మీ యొక్క జీవితంలో తండ్రి మీ యొక్క మీలో నూతన జీవితంలో పొందుకునేలా సహాయం దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలా మీరే రాజకీయ నాయకుల జ్ఞానం శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సమస్తం ఈ లెంటేస్ మొదలవుతుండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకుని తండ్రి. ప్రజలు మాలో ఉన్న ప్రతి పాపంను తీసివేసుకొని మీ సాక్షులుగా మేము అందరూ జీవించడానికి మీ కృపను చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమించగలని కృపను అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టితిని, తొలువారతో చేరితిని. సిలువకు నిన్ను నే కొట్టితిని, తొలువారతో చేరితిని. కలుషములను మోపితిని, కలుషములను మోపితిని. దోషులను
శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ నీచితివయ్యా అక్షయ భాగ్యపునియా అక్షయ భాగ్యపునియా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా అపరాధి యేసయ్యా కృప చూపిరుమయ్యా. ఎవరైనాను కంటి చూపు ద్వారా కానీ నోట మాట ద్వారా కానీ నడకల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఏదైనా పాపం చేసినట్లయితే ఇప్పుడే ఎవరికి వారు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మౌనముగా 10 నిమిషాలు ఒప్పుకుందాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. ప్రభా మేము తెలిసి తెలియక నాయన ప్రతి దినము ప్రతి క్షణము తండ్రి ఏదో ఒక తప్పు చేస్తున్నాం నాయన. తండ్రి మమ్మల్ని తండ్రి క్షమించి ప్రభా నీకు శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి మా కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలోనైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నా జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగను వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధేదను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోగలను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను మీ దగ్గరకు వస్తుంది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకే వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి యొక్క శరీరాన్ని ప్రభు నీ రక్తాన్ని తీసుకొచ్చాడు కదా తండ్రి. ఈ శరీరం ద్వారా మా శరీరంలో సమస్తమైన అంధకార శక్తులు లయపరచున్నాడు ఇచ్చున్నాను ప్రభు. అలాగే నీ యొక్క రక్తం ద్వారా తండ్రి మా యొక్క ఎముకలు శరీరం మూడుగులు ప్రభా ప్రతి పాటను శుభ్రం చేసిన ఆయన తండ్రి. ఎటువంటి తండ్రి దురాలోచన దుర అభిమానాల ప్రభు ఏది లేకుండా నీ కృప అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు వేసే బెరకాడికి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుని తీసుకొస్తుందో కోరుచున్నాను. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నా
స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. శరీరం రక్తము భుజించుండగా మీ శరీరం ద్వారా రక్తం ద్వారా మమ్మల్ని మేము తండ్రి మీ శరీరాన్ని స్వస్థపరచుకొని తండ్రి మేము దాన్ని పరీక్షించుకొని మా ఆత్మను పరీక్షించుకొని మీ యొక్క తండ్రి ప్రేమ కొరకే మీ యొక్క బ్లెస్సింగ్స్ కొరకే మేము విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇంగ్లీష్లో ప్రవేశిస్తుండగా తండ్రి మేము ప్రతిరోజు ప్రతి విషయం మేము గురించి తెలుసుకొని మమ్మల్ని మేము బలపడి తండ్రి మీ యొక్క త్యాగమును సిలువుపైన మా వరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని పరీక్షించుకొని బిడ్డలుగా జీవించడానికి విశ్వాసంతో జీవించడానికి కృపను చూపిస్తున్నాను. మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు విరమించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితో తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ వారి మీద కృపరించుము దేవా, కమల ప్రేమ వర్షంబులు కృపరించుము దేవా. ఆమేన్. అందరికీ షలోమ్. Praise the Lord.